ఫ్రెండ్స్, ఇక పుండికూర పప్పు చేస్తున్నా చూడండి. ఈరోజు ఇక పప్పు అయితే వేసేసాను. ఇక కందిపప్పు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నా చూడండి. ఈ పుండికూరను అయితే వాటర్లో కడుక్కుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక వాటర్లో వేసి అంతా ఇక వాటర్లో వేసిన తర్వాత పుండికూర అయితే మొత్తం ఇట్లా కడిగాను చూడండి. కొంచెం అంత పసుపు, కొంచెం అంత ఉప్పు వేసి కుక్కర్లో అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పల్లీలు కూడా వేసాను, శనగలు కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. ఈ రెండు అయితే వేసాను. ఎల్లిగడ్డలు వేయాలి రెండు. ఇక రెండు వెల్లిగడ్డలు అయితే వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ రెండు వెల్లిగడ్డలు ఇక వేసాను. ఇప్పుడు వాటర్ పోసి ఇక కుక్కర్ పెట్టడం. ఇక తగినన్ని వాటర్ అయితే పోస్తున్నాను చూడండి. కుక్కర్ మూత అయితే పెట్టేసాను చూడండి. పెట్టి స్టవ్ పైన పెడతా. స్టవ్ పైన పెట్టేసి ఒక 4 విజిల్స్ రాగానే తీస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక ఇలా 3 విజిల్ అయినాయి ఫ్రెండ్స్. ఇంకొక విజిల్ అయితే 4వ విజిల్ అవుతుంది. ఇట్లా 4 విజిల్ పెట్టుకోవాలి. పెట్టేసి పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఇక పప్పు అయితే ఇలా ఉడికింది చూడండి ఫ్రెండ్స్. ఇక ఉడికిన తర్వాత మూత అయితే తీసేసి ఇప్పుడు ఇక ఇదైతే రుద్దేసి తాలింపు పెట్టేస్తే ఇక అయిపోయాయి. ఇంతే ఇక పుండికూర పప్పు చాలా ఈజీ. ఇక ఇలా అయితే రుద్దాలి చూడండి ఫ్రెండ్స్. ఇలా రుద్దుకోవాలి పప్పు అయితే, పుండికూర పప్పు. ఇక తాలింపుకి గిన్నె అయితే పెట్టేశాను చూడండి. ఇక పప్పు అయితే రుద్ది ఇక ఇలా పెట్టేశాను. తాలింపు వేసేసాను. ఇప్పుడు నూనె అయితే ఆయిల్ అయితే పోసేసాను చూడండి ఫ్రెండ్స్. మిరపకాయలు అయితే వేసేసాను. దంచి వేసాను చూడండి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసాను చూడండి. తాలింపు అయితే వేస్తున్నాను చూడండి. ఇక సాల్ట్ వేస్తున్నా తగినంత. సాల్ట్ వేసుకో స్టార్టింగ్.
వేడి వేడి పుండి కూర అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక 10 నిమిషాల లోపలి అయిపోయింది. ఇక పుండి కూర పప్పు అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది. మాది వచ్చేసి పుండి కూర పప్పు. మీరైతే ఏమేమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.